నమస్తే. రాష్ట్ర అధికార గేయం 'జయ జయ హే తెలంగాణ' పాట పైన మాత్రం వివాదం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఆ పాటకు సంగీతం అందించింది కీరవాణి. ఎందుకు వివాదం ఎందుకు? ఒక ప్రముఖ సంగీత దర్శకుడు అందిస్తుంటే ఎందుకు చర్చ కొనసాగుతుంది? ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు విష్ణు కిషోర్ గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్. ఏం చెప్తారు ఈ వివాదం విషయంలో? ఎందుకు అంటే ఒక అందశ్రీ గారు మ్యూజిక్ బాగుంటుందని ఒక ఆస్కార్ సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ను సెలెక్ట్ చేసుకున్నారు. మీకున్న అభ్యంతరం ఏంటి? అంటే అభ్యంతరం అనేటటువంటిది కాదు. ఆయన ఆల్రెడీ తెలంగాణలో అనేక ఉద్యమ గీతాలు రాశాడు. ఉద్యమ గీతాలతో పాటు ఆయన ఆల్రెడీ మమేకమై ఉద్యమాల్లో ఉండి అద్భుతమైనటువంటి పాటలు అందించి అసలు అమరవీరులు చనిపోవటానికి కూడా ఆయన పాట ఉపయోగపడ్డది. అంటే ఆ ఆక్రోశము, ఆ ఆవేశము, ఆ పాట మీకు తెలుసు ఆల్రెడీ. ఏది? నిప్పులు జరిగి తుపాకి రవ్వల గుప్పెటబట్టి నలిపేస్తాం, నెత్తురు జిమ్మేదారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం, లాఠీలిరిగినవో లడాయి మానం పిడుగులు పడ్డావో మడమలు తిప్పం ఆహా, సమాజహితమై సాగే పోరులో చావో రేవో సాగుతాము జైబోలో తెలంగాణ గలగర్జనల జడివాన. మరి ఈ పాట అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేపడే విధంగా మరి పాట రాసినవు. రాసిన తర్వాత ఇలా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం ఈ పాటను ధిక్కరించిన మాట వాస్తవము. అది 100% అది అప్పుడే రావాల్సింది, 10 సంవత్సరాల క్రితం రావాల్సినటువంటి పాట. ఏందంటే నేనేమంటానంటే, ఆయన కొంతమంది కళాకారులను కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టుకుని, రేవంత్ రెడ్డి గారి దగ్గర, మరి గతంలో ఈ పాటకు అన్యాయం జరిగింది, పాఠ్య పుస్తకాల్లో వచ్చినప్పటికీ అది రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేయలేదు కాబట్టి అధికారులతో. అయితే దాన్ని మరి చేస్తే బాగుంటుందని చర్చించిన తర్వాత దాన్ని ఒకటి డిసిషన్ తీసుకుంటే చాలా బాగుండేది. అది ఏం చేశాడు ఆయన? ఒక్క ఇంటర్వ్యూ ఇయ్యగానే, ముఖ్యమంత్రి గారి దగ్గర కాగానే ఇమ్మీడియట్లీ బయటికి రావాలనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి పెట్టుకున్నాడు. పెట్టుకొని ఆయన కీరవాణి గారి దగ్గర, ఇప్పుడు ఈయన ఏం చేసిర్రు? బట్టగాల్చిర్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు ఇద్దరు కూడా బట్టగాల్చి ఆయన మీద వేసారు. మరి వేస్తే నష్టం ఎవరికి జరుగుతుంది? రేపు కాంగ్రెస్ పార్టీకి అందశ్రీ వల్ల నష్టం జరుగుతుందా, లేదా అందశ్రీ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అందశ్రీకి నష్టం జరుగుతుంది అనేటటువంటిది ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నది. కానీ గీతం విషయంలో అయితే పూర్తి స్వేచ్ఛ, అధికారం మాత్రం అందశ్రీకే ఇచ్చాము, దానికి సంబంధించిన బాధ్యత అంతా అందశ్రీదే అని సీఎం రేవంత్ రెడ్డి అదే స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పాడు. కానీ అది బట్టగాల్చి ఆయన మీద వేశారు. ఆయన కాలుకుంటూ వస్తా ఉన్నాడు. రేపు ప్రజలు యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా అందశ్రీ అన్న అద్భుతమైన సాహిత్యకారుడు. నాకు కొన్ని వందల ఫోన్లు అంటే మా ఇద్దరి మధ్యలో విపరీతమైనటువంటి అన్నదమ్ముల అనుబంధం ఉన్నది. వాస్తవానికి 31 సంవత్సరం నుంచి మేము రెగ్యులర్గా అడుగులో అడిగేసి తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందశ్రీ అన్న అనేక పాటలు నేను ఆల్రెడీ ఫేర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడైతే నేనే స్వయంగా ఫేర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మ్యూజిక్ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు చేసిర్రు ఆయన సాహిత్యానికి. ఒకటి కోటి గారు, ఒకటి వందే మాతరం శ్రీనివాస్ గారు, ఒకటి నేనే. ముగ్గురమే. నేను 10 పాటలు సంగీతం అందించాను. అందులో సాయిబాబా సాంగ్స్ చేశాను. ఆల్రెడీ ఒక మనిషి మీద చేశాను. ఆ మనిషి మీద చేసినటువంటి ఒకటి ఇది మన సర్దార్ సర్వాయి పాపన్న మీద చేశాను. పుణ్యవతి సర్వమ్మ పురుడోసుకును వేళ ఉడమి తల్లి ఎంత పులకించినాదో అనే పాట అద్భుతమైన పాట రాశాడు. ఎందుకంటే నాకు సాహిత్యం అనేటటువంటిది, సంగీత దర్శకుడి కాబట్టి సాహిత్యం అనేటటువంటిది గుర్తుండదు కాబట్టి. అదే ఒక మనిషి మీద అద్భుతమైనటువంటి పాట. ఎందుకంటే ఆయన మనుషుల కోసం ఎప్పుడు రాయలేదు, ఒక మనిషి మీద అభిమానం ఉండబట్టే ఆ పాట రాసిండ్రు. అది ఆల్రెడీ ఆయన పేరు కూడా వేసుకోలేదు. కానీ సాయిబాబా పాట మాత్రం చాలా అద్భుతమైనటువంటి పాట. అది బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించిన. ఎందుకంటే అంత అద్భుతమైన పాటలు, సాహిత్యము అన్నీ పెట్టుకొని ఇవాళ తెలంగాణలో కళాకారులను, అసలు కళాకారులే లేరు, కళాకారులు అసలు సంగీత దర్శకులు లేరు, క్యాసెట్లు చేసుకునేటటువంటి సంగీత దర్శకులు ఉన్నారని అవమానపరచడం పట్ల నాకు నిజంగా తీవ్ర
నాకు కలుక్కుమన్నది. మనసులో ఎంత కలుక్కుమన్నదంటే, అరే ఇంత సాహిత్యం తెలిసినోడు, మనుషుల కోసం తెలిసినోడు, అసలు తెలంగాణ కోసం తెలిసినోడు, ఉద్యమం తెలిసినోడు, నష్టాలు కష్టాలు సుఖాలు అన్ని తెలిసినోడు, ఒక అట్టడుగు స్థానం నుంచి వచ్చినటువంటి ఒక అందశ్రీ అన్న ఇట్లా మాట్లాడము అది అహంకారమే. వాస్తవానికి ఆ అహంకారం తగ్గించుకోవాలి. ఫస్ట్ మనిషికి అహంకారం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా నామరూపం లేకుండా అయ్యేటటువంటి అవకాశం ఉంది. అది మనం ప్రత్యక్షంగా మనము కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని మనం చూసినాము. కేసీఆర్ ఎటు అంటే 9 ఏళ్లలో ఎటు పనికి రాకుండా అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా అయినటువంటి సందర్భం ఉంది. అహంకారాన్ని అన్న వదిలేసి ఖచ్చితంగా కళాకారులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత అన్న మీద ఉన్నది. అయితే మీకు చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి, 30 ఏళ్ళుగా పరిచయం ఉందని చెప్పారు. Yes. అలాంటి మీరు ఎందుకు ఆయనతో సంప్రదించలేకపోయారు? అసలు నేనెందుకు సంప్రదిస్తాను? యాక్చువల్లీ తనే ఆల్రెడీ ఒక పాట అనుకుంటున్నామయ్యా ఒకసారి రా అని అనొచ్చు. వాస్తవానికి అసలు నాకు ఆ పాట చేస్తున్నట్లు కూడా తెలియదు. నాకు ఆ ఫోటోలు ఏదైతే కీరవాణి గారితో చేస్తున్న ఆ టైం అది ఎప్పుడైతే ప్రెస్లో వచ్చిందో ఆ ప్రెస్లో రాగానే నాకు ఇమీడియట్లీ నాకు చాలా మంది ఫోన్లు చేసారు. ఆల్రెడీ ఎందుకు నువ్వు చేయొచ్చు కదా సాంగ్, నీకు మంచి సంబంధం ఉన్నది, నువ్వు అద్భుతమైన పాటలు చేసినావు, ఆయన నేను చాలా మెచ్చుకుంటాడు, మంచి సంగీత దర్శకుడు అంటాడు. మళ్ళీ పోయిన ఉద్యమంలో 6000 పాటలకు సంగీతం అందించినవు, అన్ని అస్తిత్వ ఉద్యమాలతో పాటు సామాజిక ఉద్యమాలతో పాటు అన్ని రకాల కుల సంఘాలతో పాటు తెలంగాణ ఉద్యమానికి ఎక్కువ పాటలు చేసినావు. వెనక ముందు చూసుడేంది రాజన ఒరే రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఒరే రాజన. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఇవ్వకపోతే మాయదారి కాంగిరేసు రాజన ఒరే రాజన, మాట ఇచ్చి మోసగించే రాజన ఒరే రాజన, ఒరే రాజన ఒరే రాజన ఒరే నిజామాబాదు రాజన ఒరే ఆదిలాబాదు రాజన ఒరే ఖమ్మం మెట్టు రాజన, చల్ పుడితొక్కడి సస్తే 2 రాజన ఒరే రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఒరే రాజన, గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న, అసొయిదులు ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి, అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలోనివా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, రవచ్చు పోవచ్చు జబకు సంచి చేతుల జెండా జాతర ఓదమ్మా తెలంగాణ. ఇన్ని పాటలు సంగీతం అందించిన ఆయనకు తెలుసు ఆల్రెడీ అన్ని హిట్లే కదా. చూడు చూడు నల్లాగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ, బొక్కలొంకర పోయిన బతుకులు నా నల్లాగొండ, ఇన్ని పాటలు. వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా, అందాల దుందుబి అలచంద్రి వంక జలమెరుపు తీగ తడి పరుగు బండ, ఆరుగాలం పారెవాగుల నీరు చుక్కాలేకపోయే వాగు ఎండి పాయరో, గంతులేసిన ఇసుక తీరం గరుకు నేలైపోయినాది, దుంకి ఈదిన కయ్యలల్లా కంప చెట్లే మొలిసినాయి, గాలికు రెల్లు పొదల జీవులెండిపోయినాయి. అంటే అద్భుతమైన పాటలు ఇవాళ తెలంగాణ ఉద్యమానికి. నువ్వు చిన్నగా ఉండొచ్చు వాస్తవానికి, ఈ పాటలన్నీ ఇని పెరుగుండవు వాస్తవానికి. ఇన్ని అద్భుతమైన పాటలు చేసినటువంటి ఒక సంగీత దర్శకుడిని పక్కకు పెట్టుకొని కీరవంతం చేసినావు. సరే నీ కీర్తి కోసం మీ అభ్యంతరం ఏంటి? మీకు అవకాశం ఇవ్వలేదనా లేకపోతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు అనేక మంది ఉన్నారు. దాంట్లో ఎవరిని నువ్వు సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఒకసారి చేసి, ఒకవేళ నీకు అది కుదరక బాగలేదు అని అందరికి ఇంకా నిర్ణయం చేస్తే అప్పుడు కీరవాణి గారి దగ్గరికి పోతే చాలా బాగుండేది. వాస్తవానికి కీరవాణి గారికి గదే మ్యూజిషియన్లు వాయిస్తారు, మాకు గదే మ్యూజిషియన్లు వాయిస్తారు. ఏముంటుందంటే ఆయనకు కీర్తి ఉన్నది, ఆయన ఆల్రెడీ ఆస్కార్ అవార్డు గ్రహీత. మేము తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లుగా మాకు ఏదో ఇంత పేరు వచ్చింది అంతే తప్ప తేడా ఏముండదు. అది ఆల్రెడీ ఉన్న పాటనే. నా ఉద్దేశం ఏముండంటే వాస్తవానికి వేదిక మీద ఒక 50 మంది అమ్మాయిలను 50 మంది అబ్బాయిలను అంటే మేల్ అండ్ ఫీమేల్ కోరస్ సింగర్లను పెట్టి, మంచి సింగర్లను పెట్టి తెలంగాణలను వాళ్ళతోని ఆ పాటను పూర్తిగా పాడించి ఓపెన్ చేసి పుస్తకంలో వచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా ఆలోచన వచ్చేసి దానికి ఒక రికార్డింగ్ చేసి దాన్ని విజువలైజేషన్ చేసి ప్రజలకు అందజేస్తే ప్రజలు హ్యాపీగా చూసి పాడుకొని అప్పుడప్పుడు ఎక్కడన్నా వేదికలల్లో బ్రహ్మాండంగా స్క్రీన్లల్లో చేసుకొని తెలంగాణ చరిత్రను తెలుసుకునేటటువంటి వాళ్ళు. అలాంటిది తను రాసుకున్నటువంటి పాట
తనే మాయమైపోయినట్లు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మేమేమనుకున్నామంటే నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు అందశ్రీ అన్న ఉన్నాడు అనుకున్నాం. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు యమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు, మాయమై ఆల్రెడీ ఆయన రాసిన పాట ఆయనకే వర్తిస్తుంది. అందశ్రీ అన్న అందని స్త్రీ అయిపోయాడు. ఇక అందని స్త్రీ అయితే తెలంగాణ సమాజము, తెలంగాణ పబ్లిక్, తెలంగాణ ప్రజానీకము ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇది విరమించుకోవాలా లాస్ట్ ఇవి మై పోరాటాలు. ఆ తర్వాత వచ్చేటటువంటి పోరాటాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. దయచేసి మార్చుకోవాలని. ఏం విరమించుకోవాలి, ఆల్రెడీ ఆ పాట కంప్లీట్ అయినా ఆ పాటను ఆపేయచ్చు. రేపు ఆల్రెడీ మనకు మీడియాలో వస్తుంది సోనియా గాంధీ రావట్లేదు. సోనియా గాంధీ రాకపోవడం అనేది ఒక మా విజయం కదా. అంటే ఆమెకు ఇంటెలిజెన్స్ రిపోర్టు వల్ల సోనియా గాంధీ గారు నేను తెలంగాణకు రావట్లేదు, నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పింది. మరి ఒకవేళ రాలేదనుకో ఖచ్చితంగా మా విజయమే అన్నట్లు కదా. కాబట్టి దయచేసి విరమించుకోవాలా. రేపన్నా అది రిలీజ్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా మాయని మచ్చ వస్తుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కళాకారులకు అన్యాయం చేసిందని నేను 2015లోనే రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేసి ఉద్యమాలు చేసి దుఃఖాల ధూమ్ధాం చేసి ఇలా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది. అది 9 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 9 నెలల్లో మరి కాంగ్రెస్ పార్టీకి అలాంటి మచ్చ రాకుండా చూసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఇది సంగీత దర్శకుడు విష్ణుకిషోర్ గారు ప్రధానంగా చెప్తుంది. ఇప్పటికైనా విరమించుకోవాలి. ఏదైతే జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణి బాణిలో అమర్చిన పాట, ఎందుకంటే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విషయం. ఇక్కడ ఎంతో మంది, వందల మంది సంగీత దర్శకులు ఉన్నారు. ఇప్పటికైనా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే దీని ఫలితం త్వరలో కాంగ్రెస్ సర్కార్కు మాత్రం తప్పకుండా అవుతుంది. అందశ్రీ కూడా కళాకారులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని, అందశ్రీ అందరి స్త్రీ కాదు, కొందరి స్త్రీలాగా మిగిలిపోయినాను కూడా, అందరి స్త్రీలాగా మిగిలిపోయినాను కూడా వారు అంటున్న సందర్భం చూడొచ్చు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.